ఈరోజు ఒక మంచి కథను విందాము. కథ పేరు వ్యర్థ ఉపకారం. ఉపకారం చేయవలసిన వారికి చేస్తేనే సత్ఫలితాన్ని సంతృప్తినిస్తుంది. అల్పులకు ఉపకారం చేసి ఫలితాన్ని ఆశించడం వలన ప్రయోజనం ఉండదు. ఈ కొంగ కూడా అలాంటి అవమానాన్ని ఎదుర్కొన్నది. ఒకసారి ఒక తోడేలు ఒక దుప్పిని చంపి తింది. చివర్లో ఒక ఎముక ముక్క దాని గొంతుకు అడ్డుపడింది. అది తీసుకోలేక, మింగలేక నానా అవస్థ పడింది. అది క్రమేపీ ఎంతో బాధించింది. దారిన వచ్చే పోయే జంతువులన్నిటినీ ఆ తోడేలు తనకు ఈ బాధను తప్పించాలని కోరింది. కాని దాని నైజం తెలిసి ఏ చిన్న జంతువు, పక్షి కూడా దాని దగ్గరకు వెళ్ళలేదు. చివరికి ఒక కొంగ అటుగా వచ్చి దాని అవస్థ గమనించింది. అయ్యో! ఇది నిజంగానే బాధపడుతోందని జాలిపడింది. దాని బాధ నివృత్తి చేస్తే లబ్ధి పొందవచ్చుననుకుంది. తోడేలు దగ్గరికి వెళ్ళి నోరు తెరచి ఉంచమంది. తన పెద్ద ముక్కును నోటిలోకి దించి ఆ ఎముక ముక్కను తీసేసింది. తోడేలు హమ్మయ్య అనుకుంది. ఎంతో సాయం చేశావని కొంగను మెచ్చుకుంది. నీకు అంత సాయం చేస్తే ఒక్క మాటతో సరిపెట్టుకుంటావా అంది కొంగ. దాని అమాయకత్వానికి నవ్వుకుని తోడేలు, అమాయకురాలా, నా బాధను తప్పించావు గనుక నిన్ను క్షమించి వదిలేశాను. లేకపోతే నా నోట్లోకి పెట్టిన నీ తలను కొరికి ఫలహారంగా తినలేక కాదు. బతికిపోయావు, వెళ్ళిపో అంది. తోడేలు బుద్ధికి కొంగ ఎంతో నొచ్చుకుంది. ఇలాంటి దుష్టుడికి సాయం ఎందుకు చేశానా అనుకుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథలను, పద్యాలను వినడం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.